వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన మహిళ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జ్యోతి హాస్పిటల్లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన చెవులపాటి జానకమ్మ అనే మహిళ గత 3 రోజుల క్రితం గుండె నొప్పితో జ్యోతి హాస్పిటల్లో వైద్యం కోసం చేరారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. అయితే జానకమ్మ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. అలాగే హాస్పిటల్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. గంట ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తమ తల్లిని వైద్యం కోసం ల్యాబ్లోకి తమకు చెప్పకుండానే తీసుకెళ్లి నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన వైద్యం చేయకుండా తమ తల్లి మృతికి డాక్టర్లు కారణమయ్యారని మృతురాలి కుమారుడు రమేష్ ఆరోపించారు. అంతేకాక తమ తల్లి జానకమ్మ చనిపోయినప్పటికీ నిర్ధారించకుండా డాక్టర్లు జాప్యం చేశారని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంపై జ్యోతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ మువ్వా రామారావు వివరణ ఇస్తూ జానకమ్మ మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు. ఆమెకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్లు వేసేందుకు ల్యాబ్లోకి తీసుకెళ్తుండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్టు తెలిపారు. ఇళ్ళ చేసిన నర్సు అంటే ఆయన ఇళ్ళ చేసిన నర్సుకు వచ్చిన ఎమ్మటి చేసి బయటికి పంపించారు. సోమవారం ఆయన ఎమ్మటి పంపించారు. ఇళ్ళ నర్సు మీద చేసిపోయిందంట ఆయన ఎమ్మటి చేసి పంపించారు. ఇంత నిజంగా చేసేస్తారు. ఇళ్ళ పని చేసిన వాళ్ళు మంచి చేశారు. మమ్మల్ని నిర్దాక్షంగా కనిపిస్తారు. 5 రోజులు పడి కావాలి మా సీసీ ఫుటేజ్ కూడా సార్ బయటకు కూడా వెళ్ళలేదు సార్. పొద్దు నుంచి ఫ్యామిలీ మొత్తం ఎక్కడ వస్తే చూసిరు. సిపిఆర్ చేసిరు. మంచిగా ఉంది. మధ్యాహ్నం దాకా నొప్పి తక్కువైంది. మంచిగా ఉంది. మమ్మ నవ్వుకుంటా బాగానే ఉంది. మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. మధ్యాహ్నం నుంచి అందరం పోతాం. మంచిగా మాట్లాడుతాం. అన్నగట్ట తింటుంది. బాగా ఉదయం మార్నింగ్ కూడా బయటకు తీసుకొచ్చింది సార్. బయటకు తీసుకొచ్చి బయట మొహం కలిగించిన అన్నం తిన్నది. మధ్యాహ్నం తీరా ఇటు తీసుకొచ్చే మమ్మల్ని కూడా మాట్లాడిన అందరం కలిసి మాట్లాడిన సంతోషంగా ఉన్నాం సార్. మేము ఆ సార్ని కలిసి మరి ఇప్పుడు చేస్తారు సార్ అడగడానికి అవతల రూమ్లో పోయినాం. అవతల రూమ్లో పోయి వచ్చేసరికి దఫా నర్సులు తీసుకొచ్చింది సార్. ఇంటికి వచ్చినాక నేను చూసి మమ్మల్ని తీసుకుపోతున్నాను. అడిగి పోయేసరికి ఆ మమ్మ ధైర్యం కూడా ఏం కావాలి కొడుకని వెళ్ళిపోయింది. అర్ధగంట దాకా కూడా సార్ లోపలికి డాక్టర్ ఓన్లీ నర్సులు ఏదో ప్రయోగం చేసారు సార్. దాని మీద ప్రయోగం చేసి దానికి మమ్మల్ని పిలిచి సిపిఆర్ చేస్తాము చేసారు సార్. కేవలం అంటే హెడ్ డాక్టర్ గారు రామారావు గారి స్టేట్మెంట్ కోసమే వాళ్ళు 1 అవర్ ఆపారు. లోపలికి మేము వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కూడా జస్ట్ అది పాత పేజెస్ చూపించుకుంటూ 1 అవర్ టైం తీసుకుంటాం. జస్ట్ ఫార్మాట్ అని సినిమా రియాక్షన్ లెక్క చేస్తుంది. డాక్టర్ గారు హెడ్ డాక్టర్ గారు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కోసం 1 అవర్ టైం తీసుకున్నారు. అంటే డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు 1 అవర్. ఈసారి పరిస్థితి ఎమర్జెన్సీ వచ్చి తీసుకెళ్లారు గుండెపోటని. మనకి సోమవారం ఉదయం 9:30-10 ప్రాంతంలో వచ్చిన తర్వాత మన గుండె డాక్టర్ కూడా చూసి ఈ డాక్టర్ గారు చూసి ఈమె గుండెపోటు చాలా తీవ్రంగా ఉన్నది, వైద్యం తెచ్చేయాలి, గ్యారెంటీ తీవ్రంగా 100% చెప్పారు. చెప్పిన తర్వాతనే మనం కూడా చెప్పాము. మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళ చుట్టాలు కూడా మన హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ భరోసా మనం తీసుకున్నాం. తర్వాత యాంజియో చేసిన యాంజియోలో ఇవన్నీ గడ్డలు ఉన్నాయి రక్తనాళాలు చేసి దానికి కావాల్సిన ఇంజక్షన్లు ఇచ్చి ఆ గడ్డలని తొలగించిన తర్వాత 48 గంటలు దాటిన తర్వాత స్టంట్ వేయాలి. ఎప్పుడైనా స్టంట్ వేయడానికి వీల్లేదు ఎవరికైనా, ఈయనకు వచ్చినా ఎవరు జరిగినా. సో అట్లా స్టంట్ వేయడానికి మనకి సోమవారం అంటే మంగళ బుధవారం దాటిపోయింది, 40 రోజులు దాటిపోయింది కాబట్టి ఈరోజు స్టంట్కి ప్లాన్ చేశారు. సార్ వాళ్ళు ఖ్యాతి ల్యాబ్లో తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ ఆమెకు ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎలక్ట్రానిక్ మిషన్లు, తర్వాత ఐఏపీ మిషన్లు, ఇంట్రాకార్డిక్ బేస్ బెల్ట్స్ అన్ని పెట్టి చాలా